గీతాడు భయ్యాడు అసలు గుర్రానికి గడికి క్రాసింగ్ చేస్తే పుట్టేసినట్టున్నాడు. పోతా ఉన్నాడమ్మా, యాసీని లీడర్ పోతా ఉన్నాడు. ఏమవుతుంది? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నీళ్ళు ఏమైతుంది? ఇంకోరు వస్తారు. సేమ్ టు సేమ్. తెలిసిపోయిందా? దుర్గా, అల్టిమేట్ గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దుర్గా, ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకో, లీడర్ అనేవాడు ప్రజల నుంచి పుడతాడు. అవునా? అబ్బా, అందరు గుర్తుపెట్టుకునే మాట నేను చెప్తున్నా. మీ నాన్న నిరోధ్ వాడాల్సింది, అనవసరంగా పుట్టా. లీడర్ ఎప్పుడు ప్రజల నుంచి పుడతాడు. మన కర్మ ఏమిటి అని అంటే, బీజేపీ వాళ్ళకు సగం తెలుసు, సగం తెలీదు. పవర్ స్వామి ఏదో మాట్లాడు. సాముల్లో కూడా ఈయన సూపర్ స్వామి, సాముల్లో కూడా ఈయన సూపర్ స్వామి. ఏదో అంటారు కదండి, అది ఆత్మశుద్ధి లేని ఏదో మనం పెద్దలు ఒక ఉపయోగిస్తారు. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. మనకి ఎన్ని మాలలు వేసుకుంటే ఏమి, ఎన్ని చేసుకుంటే ఏమి, ముందు మనం చేయాలి, మంచి చేయాలని సంకల్పం ముందు ఉండాలి. మనిషి అన్నాక చేమునిత్రు ఉండాలి. నీకు చేసే దమ్ము లేకపోతే అని మూసుకు కూర్చో. మంచి చేయాలి, ప్రజలకు మంచి చేయాలి అన్న దృక్పథం ముందు ఉండాలి. అది ఉండాలంటే ఉందంటారా లేదంటారా? అది లేకుండానే ఈ రోజు కల్తీ నెయ్యి ఇచ్చేసారా? నిజం, ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. నాకు చూడండి, నిజంగా ఆయనకు అదే ఉంటే అసలు కర్ణాటక నుంచి వచ్చిన నెయ్యిని ఎందుకు ఆపారు? ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఆ ప్రసాదాన్ని కూడా కల్తీగా చేసేసి 40 సార్లు స్వామిమాల వేస్తే ఏంటి, 50 సార్లు స్వామిమాల వేస్తే ఏంటి? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారే. నీకు చేయాలని దృక్పథం, మంచి చేయాలని దృక్పథం లేకపోతే ఇప్పుడు సమ్మగా ఉంది. వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. అది ఇప్పుడు మేం చెప్పక్కర్లేదు, ప్రజలు చెప్తున్నారు. ఎస్, క్వాలిటీ తగ్గింది, ఎస్ సైజ్ తగ్గింది, మనకు లడ్డు సైజ్ తగ్గింది, క్వాలిటీ తగ్గింది అని చాలా క్లియర్ గా ప్రజలే చెప్తున్నారు. ఈ రోజు మా దగ్గర మా ఆధారాలు మాకున్నాయి. వాళ్ళ కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. విషయం ఏంటంటే, ఎంతో పవిత్రంగా భావించే తిరుమలేశుడు కలియుగ దైవంలా భావించి చాలా సెంటిమెంట్ గా భావిస్తారు తిరుపతి వెంకటేశ్వర స్వామిని. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపంరా, నీకు అసోదయమే లేదురా. నమస్కారం ప్రజలారా. శ్రీవారి ప్రసాదంలో మన జగనన్న ఏ విధంగా కల్తీ చేశాడు, అదే విధంగా అన్న ప్రసాదంలో కూడా భోజనాలు పెట్టే కాడు కూడా ఏ విధంగా నాణ్యతగా లేనటువంటి ఈ సరుకులు తెచ్చి పెట్టినాడు గతంలో. యాదవ జీవితం. మా అన్నకి ఏదో డ్యామేజ్ జరుగుతుంది, మా పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. సరే, మా పార్టీ వాళ్ళు చేసిన తప్పే. మేము దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు కావాలి, అంతేగా. నేను ఒప్పుకుంటా కదా, ఎందుకంటే మేము తప్పు చేసినామని ఒప్పుకునేదానికి కూడా కలేజా ఉండాలా, దిల్లు ఉండాలా. అది మా అన్నకు లేదు. ఏంటంటున్నాడు? ఆయనకేమో హాఫ్ నాలెడ్జ్ అన్నాడు. గతంలో తిరుమల పైన ఏ విధంగా అసత్య ప్రచారాలు, అసత్య ఆరోపణలు చేసినారో మా పార్టీ వాళ్ళు, మేము అది చేసి చెప్పరా, మేము అది చేసినాం, మేము ఇది చేసామన్నారు. ఏమి చేసి ఉంటే మనకి ఇప్పుడు వీడికి వచ్చింది బతుకు అనేది కూడా మీరు ఒకసారి ఆలోచన అయితే చేయండి. మీ అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు గతంలో క్యూ లైన్ లో కూడా ఎవరైనా ఆడబిడ్డలు, ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకు పాలు అందించే వాళ్ళు. భరించలేకపోతున్నాం బ్రో, డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్తాం కాదండి, మీరు చెయ్యాలంతే.